వారి అబ్బాయిని కోడల్ని అందరినీ ప్రభు వైపుకు నడిపించమని, మీ కార్యం జరిగించమని రాజవరంలో, నెల్లూరులో ఉన్నటువంటి కుమార్తెలు, అల్లుళ్ళు, మనమలు అందరూ మీ వైపు తిరిగి ఆశీర్వదించబడాలని, రేపుగా ఉన్నప్పుడు అందరి దగ్గరికి సువార్తను తీసుకెళ్ళింది ఆ అమ్మాయి. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని ఆ కుమార్తెను బట్టి కరుణించి కుటుంబం అంతా మీలోనికి నడిపించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఎంతో ఎంతో ప్రేమతో ఎంతో ఎంతో ప్రేమతో ఎంతో ఎంతో ప్రేమతో క్షమించువాడవు, రక్షించువాడవు, క్షమించువాడవు, రక్షించువాడవు, విడువక మమ్ము ఆదరించువాడవు, విడువక నన్ను ఆదరించువాడవు. ఎంత ప్రేమ, ఎంత కరుణ, ఎంత ప్రేమ, ఎంత కరుణ, నీ వంటి వారు ఎవ్వరు లేరు, నీ వంటి వారు ఎవరు లేరు. యేసుక్రీస్తు ఆరాధన, యేసుక్రీస్తు ఆరాధన, దయగల తండ్రి ఆరాధన, దయగల తండ్రి ఆరాధన. ఎన్ని తప్పులు చేసి ఉన్నను, ఎన్ని తప్పులు చేసి ఉన్నను, ఎన్ని మార్లు తప్పిపోయి ఉన్నను, ఎన్ని మార్లు తప్పిపోయి ఉన్నను. అదే ప్రేమతో, అదే క్షమతో నీవు అదే ప్రేమతో, అదే క్షమతో నీవు క్షమించుచున్నావు, రక్షించుచున్నావు, క్షమించుచున్నావు, రక్షించుచున్నావు. ఎంత కరుణ, ఎంత ప్రేమ, ఎంత కరుణ, ఎంత ప్రేమ, వర్ణింపగలమా యేసుక్రీస్తును, వర్ణింపగలమా యేసుక్రీస్తును. ఆరాధన ఆరాధన ఆరాధన, ఆరాధన, ఆత్మతో సత్యముతో ఆరాధన, ఆత్మతో సత్యముతో ఆరాధన. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పాపిని కరుణించు పరిశుద్ధుడా, పాపిని కరుణించు పరిశుద్ధుడా. అందుకే నీవు దైవము దేవా, అందుకే నీవు దైవము దేవా. ఎంత కరుణ, ఎంత ప్రేమ, ఎంత కరుణ, ఎంత ప్రేమ. ఆరాధన ఆరాధన ఆరాధన,
సత్యముతో ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధనా ఆ ఘోర నరకం ఆ పాపలోకం ఆ ఘోర నరకం ఆ పాపలోకం చీకటి రాజ్యం అపవాది రాజ్యం చీకటి రాజ్యం అపవాది రాజ్యం నీ రక్తధారలతో తప్పించినావు నీ రక్తధారలతో తప్పించినావు ఇంత గొప్ప రక్షణ మాకిచ్చినావు ఇంత గొప్ప రక్షణ నాకిచ్చినావు ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధన చీకటి నుండి వెలుగులోనికి చీకటి నుండి వెలుగులోనికి అపవాది నుండి దేవునిలోనికి అపవాది నుండి దేవునిలోనికి లోకము నుండి పరలోకానికి లోకము నుండి పరలోకానికి నడిపించుటకు నీవు దిగి వచ్చినావు నడిపించుటకు నీవు దిగి వచ్చినావు కాపాడినావు విడిపించినావు కాపాడినావు విడిపించినావు ఇంత గొప్ప రక్షణ మాకిచ్చినావు ఇంత గొప్ప రక్షణ నాకిచ్చినావు ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 అందరం కూర్చుందాం. మీకు అందరికీ తెలుసు రెప్కాది ఏ సేవా కేంద్రంలో ప్రత్యేకమైన స్థానం. ఆ స్థానాన్ని ఎవరు పూడ్చలేరు. నాకు తెలిసి రెప్కాలంటే అమ్మాయి మళ్ళీ ఈ సంఘంలో ఎవరు రాలేదు. అంటే ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలని దేవుడి నిర్ణయం. అయితే మేము జ్ఞాపకం చేసుకోవటం లేదా అంటే ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మందిరంలో కానీ, గృహంలో కానీ, విశ్వాసంలో కానీ, డబ్బు ఖర్చు పెట్టడంలో కానీ, సువార్తలు కానీ, దేంట్లోనే కూడా ఆమెకు సరిపోయిన వాళ్ళు మళ్ళీ ఈరోజు వరకు సంఘంలో లేరు అని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే చేసే పని ప్రేమతో చేసేది. ఒకసారి పొట్టుపాళ్ళలో సువార్త ప్రకటించాలంది. పొట్టుపాడు అంటే చాలా ఖర్చు అవుతుంది కదమ్మా, నేను పెట్టుకుంటానండి అంది. ఉదయకాలమే మనం వ్యాన్లో వెళ్ళాం, అక్కడ సువార్త ప్రకటించాం. రాత్రికి చాలా గాలి దుమ్ము కూడా వచ్చింది. భోజనాలు చేసాం. అంతా సువార్త టైంలో దేవుడు మాట్లాడుతూ, రెబ్కా ఖర్చు పెట్టిన దానికి నేను 10 ఇంతలు ఇక్కడే ఇస్తున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం.
అప్పుడు ఆ అమ్మాయి 3,500 4,000 అయింది తను మొత్తం ఖర్చు. వెంటనే వచ్చి లెక్క చెప్పింది. 35,000 దేవుడిచ్చాడండి. దేవుని స్తోత్రం. మళ్ళీ కానుక పట్టుకొచ్చింది. ఇలాగా రిబ్కా గురించి చెప్పాల్సి వస్తే, ఒకసారి మంచం మీద అనారోగ్యంతో ఉంది. వెళ్ళిన వాళ్ళందరూ డబ్బులు ఇస్తున్నారు. ఆ అమ్మాయికి 100, 200, 300 అలా పక్కన పెడుతున్నారు. నేను కూడా వెళ్ళాను. నేను కూడా డబ్బులు తెస్తుంటే ఆవిడ అంది, ఇస్రాయేల్ గారు మీరు కూడా డబ్బులు ఇస్తున్నారా అంది. ఏమ్మా అన్నాను. మీరు ప్రార్థన చేసి నన్ను లేవనెత్తండి, డబ్బులు ఎందుకండి అని. దేవుని స్తోత్రం. నన్ను లేవనెత్తండి అని దేవుడిని ఎంతో అడిగా. మరి దేవుడు ఏమనుకున్నాడు? భవిష్యత్తులో ఈ అమ్మాయి హృదయం బద్దలవుద్దు అనుకున్నాడు, ఉండడం మంచిది కాదనుకున్నాడు. తర్వాత ఒకరోజు మా కుమార్తె ప్రశాంతికి దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో బుజ్జమ్మ గారు అంటది, ప్రశాంత్ని బుజ్జమ్మ గారు అంటది. చాలా ఇష్టం, మా ఇంట్లో అందరన్నా కూడా చాలా ఇష్టం. బుజ్జమ్మ గారు, కింద ఎన్ని బాధలు పడ్డాను, పరదేశంలో ఎంత బాగున్నాను అంది. దేవుని స్తోత్రం. చాలా బాగుందంట మనిషి. ఎందుకంటే లాజరు కూడా మనకి ఉదాహరణగా కనిపించాడు. ఇక్కడ రోగంతో ఉండేవాడు, పరలోకంలో చాలా అందంగా ఉన్నాడు. కానీ ఏ రోజునైనా మనం చనిపోయేది కానీ పరలోకం వెళ్తామా? ఈ రోజున సంఘాలు, ఇందాకే నేను ఒక పాస్టర్ గారి గురించి విన్నాను. ఒక పాస్టర్ గారు, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ చిన్న అబ్బాయి ముగ్గురు సూట్లు వేసుకుని, ఇంకొక ఆయన చూపిస్తున్నాడు వాళ్ళ ముగ్గురిని, చూడండి ఏం చేస్తున్నారు. ముగ్గురు 3 చోట్ల సంఘాలు పెట్టుకుని ముగ్గురు అడుక్కుంటున్నారు. సూట్లు వేసుకుని మరీ అడుక్కుంటున్నారు. కవర్లో పెట్టివ్వండి, కానుకలు ఇవ్వండి, 5,000 ఇవ్వండి, 3,000 ఇవ్వండి, 2,000 ఇవ్వండి అని అడుక్కుంటున్నారు. విశ్వాసుల్లో చాలామంది డబ్బుల కోసం దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ఇల్లు కట్టుకోవాలండి, స్థలం కొనుక్కోవాలండి, పెళ్ళిళ్ళు చేసుకోవాలండి, పిల్లల్ని కనాలండి. వీటి కోసం యేసుప్రభు దగ్గరికి రావక్కర్లేదు, మీరు ఎక్కడికి వెళ్ళినా దొరుకుతాయి. ఇంత పెద్ద మేడ కడుతున్నారు, మరి వాళ్ళు ప్రభువులో ఉన్నట్టుగా లేరు. మీరు బిల్డింగులు కట్టుకుంటాకి రోగాల కోసం, డబ్బుల కోసం, మీ కుటుంబాలు సరవటం కోసం యేసుప్రభు దగ్గరికి రావటం వల్ల మీకు ఏ ప్రయోజనం దొరకదు. యేసుప్రభు దగ్గరికి రావాల్సింది ఎందుకంటే నిత్య జీవము కొరకు. దేవుని స్తోత్రం. ఎప్పుడూ ఉండేటటువంటి పరలోకం కొరకు. తర్వాత మిగతా విషయాలు అంటారా, ప్రభువా నేను నిన్ను నమ్ముకున్నాను, కాస్త అనారోగ్యంగా ఉంది, కాస్త ఇబ్బంది, అడగచ్చు, తప్పు లేదు. నేను దాన్ని తప్పు అంటలేదు. కానీ ఈ అడుక్కునే బతుకుండకూడదండి. డబ్బు పిచ్చితోటి దేవుడి దగ్గరికి రాకూడదు, లోకం పిచ్చితోటి దేవుడి దగ్గరికి రాకూడదు, పెళ్లి పిచ్చితోటి, పిల్లల పిచ్చితోటి దేవుడి దగ్గరికి రాకూడదు. మీరు గమనిస్తే కనుక మహాదైవజనుడైన ఎలీషా అనారోగ్యంతో చనిపోయాడు. హిజ్కియా భయంకరమైన రోగంతో స్వస్థపరచబడ్డాడు. పౌలు ఎప్పుడు అనారోగ్యంగా ఉండేవాడు. యోహాను కాలిపోయాడు. చాలామంది బైబిల్ గ్రంథంలో విపరీతమైన అనారోగ్యాలతోటే అద్భుతమైన పరిచర్య చేశారు. కానీ ఎప్పుడు రోగం తగ్గించమని దేవుణ్ణి అడగలేదు. హల్లెలూయా. అంటే రోగాలు తగ్గించడానికి వచ్చాడు ఆయన ఈ లోకానికి. నాటకాలు ఆడుతున్నారు, నూనె బుడ్లు అమ్ముకుంటూ, పసర్లు అమ్ముకుంటూ, గొడ్డు ముక్కలు అమ్ముకుంటూ. కాబట్టి రిబ్కా విషయం చూస్తే, రిబ్కా ఆత్మ పరదేశుల విశ్రాంతిలో ఉంది. మీరు ఇందాక నుంచి రిబ్కా గురించే మాట్లాడుతున్నారు. మరి ఇస్సాక్ అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన గురించి మీరు మాట్లాడతలేదేంటి అని మీరు అడిగితే, నా హృదయంలో ఏ విధమైన ప్రేరణ లేదు అతని గురించి. కాబట్టి నేను లేనిపోని మాటలు మాట్లాడేవాడిని కాదు. బహుశా అతను పరదేశంలో ఉన్నారో లేదో ఎక్కడున్నారో ఆయనకు మాత్రమే తెలుసు. దేవుని స్తోత్రం. అంచేత
ఇస్సాకు అంటే నాకు ఇష్టము కాదు, రిబ్కా అంటే ఇష్టము కాదు. మన ఇష్టాలు పనిచేయవండి. ఎవరు ఇష్టపడాలి? దేవుడు ఇష్టపడాలి. ఒకటి ఎత్తుపడును, ఒకరు విడువపడును. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడితోటి, ప్రభువుతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఎప్పుడు వీళ్ళిద్దరి కోసం, ఈ పిల్లల కోసం ప్రార్థిస్తూ ఉంటాను. ఎప్పటికైనా మళ్ళీ తిరిగి ప్రభు దగ్గరికి వస్తారు ఆ రిబ్కా ప్రేమను బట్టి. కానీ కుటుంబాన్ని విడిచిపెట్టలేదు దేవుడు. ఆ రిబ్కా తల్లిని పట్టుకున్నాడు. హల్లెలూయా. ఆ తల్లిని పట్టుకున్నాడు. చూడండి, మళ్ళీ ఆవిడ ద్వారా అందరినీ నడిపిస్తాడు. ఎందుకంటే వారికి లోకంలో పడిపోయి దేవుని గొప్పతనం అర్థం కాలేదు తప్ప వేరే ఏం కాదు. చిన్న వయసు, అజ్ఞానము. ఎందుకంటే ఈ అమ్మాయి పెద్ద మనిషి అయినప్పుడు, కార్యక్రమం జరిగినప్పుడు రిబ్కా, మా అమ్మాయి ఒక పాట పాడొద్దండి అంది. ఆ పాట చాలా ఇష్టం. ఇప్పుడు పాడారు, ఎప్పుడయ్యా లోక కళ్యాణం, ఎప్పుడు వస్తావు నువ్వు అనే పాట. ఈ పిల్ల పాడొద్దేమో అనుకున్నాను, వీళ్ళు పాడారు. గుర్తుందా నీకు ఆ పాట? గుర్తుందా? ఓకే, ఈరోజు నుంచైనా మళ్ళీ దేవుడి దగ్గరికి రా. ప్రభువు మళ్ళీ పిలుస్తున్నాడు. ప్రభువు చాలా ప్రేమమయ్యాడు. కొంతమంది మళ్ళీ మీరు మందిరానికి రావచ్చు కదా అంటే ఆవిడ దగ్గర ఇస్రాయేల్ గారు తిడతారు అంటున్నారట. నాకేం పని తిడతానికి? తిడతాం ఎందుకంటే, ఇంకా మారు మనసు పొందొచ్చిన వాళ్ళని తిట్టాడా? తిట్టలేదు, చేర్చుకున్నాడు. మారు మనసు పొందకపోతే తిడతాడు. మారు మనసు పొంది దేవుడి దగ్గరికి వస్తే దేవుడు ఏమీ అనడు. దేవుని స్తోత్రం. ఈరోజు లోకాసు వార్త 15వ అధ్యాయం. బైబిల్ కూడా ఎక్కడ పడేసిందో పిల్ల. బైబిల్ ఉందా? లేదు. ఎలాంటి తల్లి కడుపును పుట్టావు నువ్వు? ఇక్కడికి వచ్చిన కానీ రేపు అలా గుర్తు వస్తూనే ఉంది. లోకాసు వార్త 15వ అధ్యాయం 15వ వచనం. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వారిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను, కానీ ఎవడనూ వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానితో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తి వారిని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నట్టుకు యోగుడిని కాననెను. అయితే తండ్రి తన దాసులను చూసి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికిను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగారు. చూసారా, వాక్యంలో కొన్ని భాగాలు మనం నెమ్మదిగా ధ్యానం చేద్దాం. వచ్చిన కాడి నుంచి ఇదే వాక్యాన్ని చూపిస్తున్నాడు దేవుడు నాకు. ఇప్పుడు ఈ అబ్బాయి చేసింది తప్పు కాదు. ఇప్పుడు నేను ఒక మాట మీతో చెప్తాను. దేవుడు తాగేవారిని, తాగని వారిని, వ్యభిచరించే వారిని, వ్యభిచరించని వారిని అందరినీ ప్రేమిస్తున్నాడు. భయంకరమైన తాగుబోతుల్ని, వ్యభిచారుల్ని, దొంగల్ని, రౌడీల్ని, మంచి వాళ్ళని.
ఇక్కడ ఈయనకి 2 కుమారులు ఉంటే ఒక కుమారుడు చాలా మంచివాడు, ఏ వ్యసనాలు లేవు. ఇంకో కుమారుడు పాడైపోయాడు. ఇద్దరిని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎందుచేత ప్రేమిస్తాడు? గుర్తుపెట్టుకోండి, నిజంగా కడుపుని కన్న తల్లిదండ్రులు పాడైపోయిన వాడిని, బాగున్న వాడిని కూడా సమానంగా ప్రేమిస్తారు. హల్లెలూయా. ఇంకా ఏంటంటే పాడైపోయిన వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తారు. మా మామగారు మొత్తం 3 అన్నదమ్ములు. ఒక ఆయన ఎప్పుడు తాగుతూ ఉండేవాడు. తాగుతూ ఉంటే వాళ్ళ అమ్మగారు దగ్గరికి వెళ్ళి, మా మామగారు బాగా డబ్బున్నాయన, ఏదన్నా 1000-2000 ఇచ్చేవాడు వాళ్ళ అమ్మకి, ఏదైనా కొనుక్కో అమ్మ అని. చిన్న కొడుకు దగ్గర ఉండేతావిడి. ఈ తాగుబోతు కొడుకు అప్పుడప్పుడు ఆ అమ్మ దగ్గరికి వెళ్ళేవాడు. ఒరేయ్, ఎవరు లేనప్పుడు రారా అనేది. ఎవరు లేకుండా చూసి వెళ్ళేవాడు. ఆ 1000 రూపాయలు అడిగి ఇచ్చేసేది. మా మావయ్య గారికి తెలియదా అంటే తెలుసు. నువ్వు వాడికి ఇచ్చేస్తావని తెలుసు, కానీ పాడు చేస్తున్నావు. ఆ 1000 వెళ్ళి మళ్ళీ తాగేస్తాడు అంటే, తాగితే తాగాడులేరా, నేను ఉన్నంతకాలం ఆడికి ఇస్తాను డబ్బులు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆడు పాడైపోయాడు రా, మీ ఇద్దరు బాగున్నారా. నిజమైన తల్లిదండ్రులు పాడైపోయిన వాడి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందండి. నిజమైన తల్లిదండ్రులకి. దొంగ తల్లిదండ్రులు అంటే డబ్బుని ప్రేమించేవాళ్ళకి ఉండదండి. పిల్లలు డబ్బులు సంపాదించుంటే ప్రేమించేవాళ్ళు ఉంటారు కొంతమంది. డబ్బు సంపాదించే వాళ్ళు బాగా ప్రేమిస్తారు, డబ్బు లేని వాళ్ళు ప్రేమించరు. తల్లిదండ్రులు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు ఈ లోకంలో. కానీ నిజమైన తల్లిదండ్రులు మాత్రం పాడైపోయిన వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తారు. హల్లెలూయా. అలాగే నిజమైన దేవుడు పాడైపోయిన వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభు అన్నాడు, నేను ఈ లోకానికి పాపుల కొరకు వచ్చాను, మంచోళ్ళ కొరకు రాలేదు. అంతే కదా. పాపం చేసేవాడు పాపం మానేసి బాగుపడాలనే కదా యేసు ఈ లోకానికి వచ్చాడు. పాపం చేయని వాళ్ళకి ఏం జరుగుతుందో, శిక్షలు ఏంటో అవన్నీ మనకు తెలియదు. దాని గురించి బైబిల్ రాయలేదు. పాపం చేసే వాళ్ళ గురించే నేను వచ్చానని బైబిల్లో రాశారు. కాబట్టి మనం అసహించుకుంటాం, తాగుబోతులు తిరిగిపోతులను అసహించుకుంటాం, కానీ దేవుడికి అసహ్యం కలగదు. మరి దేవుడు ఏ విధంగా ప్రేమిస్తాడాడనంటే, ఏ రోజునైనా బ్రతికి ఉన్నంతకాలం ఎప్పుడైనా వారు పాపాన్ని విడిచిపెట్టి వస్తారని ఎదురు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. వింటున్నారా? ఎప్పటికైనా ఆ పాపాన్ని విడిచిపెట్టి నా దగ్గరికి వస్తారేమో అని ఆకాశం నుండి తొంగి చూస్తూ ఉంటాడు. అలాగే ఇలాంటి పిల్లల కోసం కూడా, తప్పిపోయిన వారి కోసం కూడా చాలా ఎదురు చూస్తూ ఉంటాడు. ఇది నిజమైన ప్రేమ, నిజమైన దేవుడు. ఇప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని విన్నాం. ఎందుకంటే నేను అన్ని చదివి బైబిల్లోకి వచ్చాను. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ వాక్యం ఆలోచిస్తే, దుష్టుల్ని శిక్షించేది ఏంటి, శిష్టులను మంచి వారిని రక్షించడం ఏంటి? యేసు ప్రభు అంటాడు, మంచివారి గొడవ పక్కన పెట్టి దుష్టులను మార్చి రక్షించడానికి వచ్చాను. హల్లెలూయా. పాడైపోయిన వాడల్లా బాగుపడితే ఎంత సంతోషం. తాగుబోతులు అందరూ తాగుడు మానేస్తే ఎంత బాగుంటుంది. దొంగతనాలు వ్యభిచారాలు మానేస్తే ఎంత బాగుంటుంది. ఈ పేకాట్లు తప్పుడు పనులు మానేసి అందరూ మంచిగా ఉంటే ఎంత బాగుంటుంది. కాబట్టి దేవుడు ఎప్పుడు చింతించేది, దుఃఖించేది, ప్రార్థించేది తప్పిపోయిన వారి కోసమే. హల్లెలూయా. ఎదురు చూచి వేదనా నిండి, ఎదురు చూచి వేదనా నిండి, కన్నీరు కార్చినావా, కన్నీరు కార్చినావా, చింత చేర్చి
విడువక ప్రేమతో కూర్చావా దారి తప్పిన గొర్రెను వెతకి కనుగొన్నావా దారి తప్పిన గొర్రెను వెతకి వచ్చి అధిక ప్రేమ చూపి గొర్రెను మందలో చేర్చావా ఆనందించావా దారి తప్పిన గొర్రెను వెతకి కనుగొన్నా. ఈ పాట 2003 డిసెంబరు 9వ తారీఖున రాశాను. 20 సంవత్సరాల 3 నెలలు. ఎందుకు రాశానంటే నేను మరలా డిసెంబర్ 7వ తారీఖున ఉద్యోగానికి బెంగళూరు వెళ్ళాను. నాకేం దొరకలేదు. 8వ తారీఖున అనారోగ్యం పాలయ్యాను. బస్సులో పడ్డాను. మొత్తం మీద బతికించాడు, తీసుకొచ్చి ఇంటికాడ పడేసాడు. అప్పుడు మాట్లాడాడు, ఇంక నువ్వు నా సేవ చెయ్యి, ఇంకెప్పుడు కూడా ఉద్యోగ ప్రయత్నం చేయొద్దు అన్నప్పుడు రాసిన పాట ఇది. దేవుని స్తోత్రం. ఇంకెప్పుడు నేను ఏ ప్రయత్నం చేయను, నీతోనే ఉంటాను. ఎదురు చూచి వేదనా నిండి కన్నీరు కార్చినావా చెంత చేర్చి విడువక ప్రేమతో కూర్చావా దారి తప్పిన గొర్రెను వెతకి కనుగొన్నా. మంద అంత ఎదుట ఉన్న తప్పిపోయిన గొర్రె కోసం ఎంతగా విలపించినావు, నీ కరుణ నీ గొర్రెను నీ వద్దకు చేర్చినది. మీకు అందరికీ దేవుడు ఒక మాట చెప్పమంటున్నాడు. పాపంలో ఉన్న వారి గురించి కంటంట నీళ్ళు అలాగే కారుతున్నాయి దేవుడికి. పరలోకంలో తండ్రి పక్కన కూర్చుని పాపంలో ఉన్నవారి గురించి కళ్ళ వెంబడి నీళ్ళు అలా కారుతున్నాయి. ఒక కంట్లో పాపాత్మల గురించి కళ్ళ వెంబడి నీళ్లు గారుతున్నాయి. ఇంకో కంట్లో రక్షణ పొంది పాపం చేసేవారి గురించి నీళ్లు గారుతున్నాయి. మళ్ళీ చెప్పనా, పాపాత్ముల గురించి ఒక కన్నులో నీళ్లు గారుతున్నాయి, ఇంకో కన్నులో రక్షణ పొంది పాపం చేసేవారి గురించి కళ్ళంట నీళ్లు గారుతున్నాయి. అందుకే దేవుడు అన్నాడు, నా కుమారుణ్ణి ఇలాగ ఎంతకాలం ఏడిపిస్తారు మీరు, నా కుమారుణ్ణి ఇలాగ ఎంతకాలం ఏడిపిస్తారు మీరు. వాళ్ళ మనవడు ఏడుతుంటే భుజాన వేసుకుని వెళ్ళిపోతుంది. చూసారా మరి? ఒకసారి ఆలోచించండి. మీలో రక్షణ పొంది పాపం చేసేవారు ఎవరిని ఏడిపిస్తున్నారు చెప్పాలి? దేవుణ్ణి ఏడిపిస్తున్నారు. దేవుణ్ణి ఏడిపించి మనం ఎలా సంతోషించగలం? ఏడిపించేవారి గురించి 2 మాటలు చెప్తాను. అబద్ధాలు ఆడేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, డబ్బును ప్రేమించేవారు, లోకాన్ని ప్రేమించేవారు, రక్షణ పొంది తప్పిపోయిన వారు, వ్యభిచారం చేసేవారు, తాగేవారు, తిరిగేవారు, లోకాన్ని ఎక్కువగా ప్రేమించేవారు, మనుషుల్ని దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించేవారు, దేవుణ్ణి ఏడిపించేవారు. దేవుణ్ణి ఏడిపించేవారు. దేవుణ్ణి ఏడిపించకండి. మరొక్కసారి దేవుడు మీకు అవకాశం ఇస్తున్నాడు. నేను దేవుణ్ణి ఏడిపించకూడదని నిర్ణయించుకోండి. ఒకటేంటంటే, దేవుణ్ణి ఏడిపించటం వలన మీకు మేలు జరగదు. దేవుని స్తోత్రం.
మీరు హాయిగా సంతోషంగా జీవించలేరు. ఒక భార్య భర్త ఇంటి నుంచి బయటికి చెడ్డ పనికి వెళుతున్నప్పుడు ఆ భార్య అంటుంది, నేను ఎంత ఏడుస్తున్నాను, నా ఏడుపు నీకు సంతోషమా? నేను ఎంత ఏడుస్తున్నాను నువ్వు చేసే పనులకి. ఇలాగ తల్లిని ఏడిపించి, భార్యని ఏడిపించి, భర్తను ఏడిపించి, పిల్లల్ని ఏడిపించి, దేవుణ్ణి ఏడిపించి వీళ్ళు పొందే సంతోషం ఒక సంతోషమా? అది ఖచ్చితంగా దరిద్రమేది. దేవుని స్తోత్రం. నువ్వు ఎవరిని ఏడిపించి పొందే సంతోషము అది సంతోషము కాదు. మీరు ఎవరిని ఏడిపించవద్దు. ఎందుకు ఏడిపిస్తున్నారు? దేవుణ్ణి ఏడిపించటమేనా? మనుషుల్ని ఏడిపించటమేనా? ఎవరి గురించి దేవుడు ఏడుస్తున్నాడో తెలుసా? మారు మనసు లేని వారి గురించి. ఆ కోపం ఏంటి, ఆ కేకలేంటి, ఆ దూషణ ఏంటి, ఆ మాటలేంటి, ఆ తప్పులేంటి? యేసుక్రీస్తు నమ్ముకున్నది అందుకేనా? కాబట్టి ఈరోజు మనం చదవబడిన వాక్య భాగంలో తండ్రిని ఏడిపించి, దేవుణ్ణి ఏడిపించి, అందరినీ ఏడిపించి డబ్బులు పట్టుకుని దూరదేశానికి వెళ్ళాడు. అతను ఎవరినెవరిని ఏడిపించాడు చెప్పండి? తండ్రిని, అన్నని, తల్లిని, దేవుణ్ణి, అందరినీ ఏడిపించాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? తప్పుడు పనులు చేసేవారు అందరినీ ఏడిపిస్తున్నారు. హల్లెలూయా. ఇలాగ వాళ్ళందరినీ ఏడిపిస్తూ వాళ్ళకేం సంతోషం? అది పిశాచి, దెయ్యపు ఆనందం, దెయ్యాల ఆనందం. అది దేవుడు ఆనందం కాదది. దెయ్యాలు అలాగ ఆనందిస్తే మూడు పిల్లల్ని ఎడగొట్టి తాగేసి రోడ్ల పక్కన పడి ఉంటే దెయ్యాలు ఆనందిస్తాయి, దేవుడు కన్నీరు కారుస్తాడు. మనం దెయ్యాల పిల్లలం కాదు, దేవుడి పిల్లలం. హల్లెలూయా. ఎవ్వరిని ఏడిపించకూడదు. అందరిని ఏడిపించి డబ్బట్టుకుని దూర ప్రాంతానికి వెళ్ళి సర్వనాశనమయ్యాడు. చెప్పండి అందరూ గట్టిగా చెప్పాలి. గట్టిగా. ఏళ్ళంతే భార్యని, భర్తని, పిల్లల్ని అందరినీ ఏడిపించేవాళ్ళు బాగుపడటం అసాధ్యం. హల్లెలూయా. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు శపిస్తూనే ఉంటారండి. వాళ్ళని ఆ కీడు తగులుతూనే ఉంటుంది వాళ్ళకి. ఒకళ్ళని బాధ పెట్టి, బైబిల్లో సామెతల గ్రంథంలో మోసము చేసి తెచ్చుకున్న ఆహారము నోటికి ఇంపుగా ఉండును, తర్వాత అది విషముగా మారును. హల్లెలూయా చెప్పండి. అర్థమైంది మీకు? మోసం చేసి తెచ్చుకున్న ఆహారం చాలా బాగుంటుందంట, కానీ అది లోపలికి వెళ్ళి విషం కింద మారుతుంది. ఈరోజు నిర్ణయించుకోండి, ఇక్కడి నుంచి వెళ్ళే ముందు నేను ఎవరిని బాధ పెట్టకూడదు. హల్లెలూయా చెప్పండి. దేవుణ్ణి, మనుషుల్ని కూడా బాధ పెట్టకూడదు. మాటలతోటి కొంతమంది తాగరు, ఏ చెడు అలవాట్లు ఉండవు. ఒక శూలమో లేకపోతే ఒక ఇనప దబ్బడమో పుచ్చుకుని పొడుస్తూనే ఉంటారు మాటలతో చంపేస్తారు. ఏళ్ళు దుర్మార్గులే, ఏళ్ళకే నరకమే. ఎన్ని మాటలు మాట్లాడతారో, ఎంతమంది దగ్గర మాట్లాడతారో, అది నరకమే, బుద్ధి లేనితనమే. కాబట్టి ఇక్కడ మొత్తం నాశనం అయిపోయాక ఒక అతని దగ్గరికి వెళ్ళి అంటాడు, నేను ఇలా పెద్ద ధనవంతుడు కుటుంబం నుంచి వచ్చాను, కానీ నాశనం అయిపోయాను, నాకు ఏదన్నా దారి చూపించు అని అడిగాడు. ఇతను అన్నట్టు, నా దగ్గర పందులు ఉన్నాయి, అంతకు మించి నా దగ్గర ఏమున్నాయి,
ఆ పందుల్ని మేపు అన్నాడు. వింటున్నారా? జమీందారు కొడుకు ఏం మేపుతానికి వెళ్ళాడు చెప్పమ్మా? పందులను. యేసుక్రీస్తుని నమ్మి పాపం చేసేవారి పేరేంటి రాత్రి చెప్పాడు? పందులు, కుక్కలు. యేసుక్రీస్తుని నమ్మి పాపం చేసేవారు అందరూ పందులు, కుక్కలు. మరొకసారి చాలామంది అంటారు, చెప్పండి వాళ్ళ పేరు, పందులు, కుక్కలు. వీడు పందుల దగ్గరికి వెళ్ళాడు. పందుల దగ్గరికి వెళ్తే ఇవాళ యూట్యూబ్లో చూపిస్తున్నారు, చాలామందికి పంది గుండె పెడుతున్నారు, పంది కిడ్నీలు పెడుతున్నారంట మనుషులకి. బతికారు సచ్చారు తెలదు, కానీ అది నిజమో కాదో కూడా తెలియదు. మొత్తం మీద పందులు పొట్టు ఉంది, ఆ పొట్టు కమ్మని వాసన వస్తుంది. కమ్మని వాసన వస్తుంటే మనవాడికి చాలా ఆకలిగా ఉంది. ఈడు పందుల మేపు తర్వాత భోజనం పెడతాను అన్నాడు. ఇంకే బాధపడలేక ఆ పొట్టు కొద్దిగా తీసుకుని తిందాం అనుకుంటే 4-5 పందులు వచ్చి కింద గెంటేసినాయి. మా పొట్టు తింటావాను ఇలా గెంటేసింది. గెంటినప్పటికి పొరపల పడ్డాడు. అప్పుడు వెంటనే 2 పదాలు పలికాడు. 2 పదాలు. దేవుడా అన్నాడు, నాన్న అన్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. 2 పేర్లు పలికాడు. దేవుడా అన్నాడు, నాన్న అన్నాడు. ఎందుకంటే ఎవరెవరిని ఏడిపించాడు? దేవుణ్ణి, నాన్నని. చెప్పండి, దేవుణ్ణి, నాన్నని. పాపం చేసే వాళ్ళందరూ ఇలాంటి అరవాల్సిన రోజు ఒక రోజు వస్తుంది మీకు. తప్పు చేసే వాళ్ళందరూ ఇలాంటి అరవాల్సిన రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు రాకూడదంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. వెంటనే మీరు చేస్తున్న పాపాన్ని ఆపేయండి. హల్లెలూయా. ఒక్క క్షణం లేటు చేయొద్దు. పాపపు విశాల మార్గం పాపులకే అది అమృతం. పాపపు విశాల మార్గం పాపులకే అది అమృతం. పుట్టువలే పోదురు దుష్టులు న్యాయ తీర్పులో విసరి వెళ్ళి మరలి రాని వాయువలే నుంటివా. విశాల మార్గం మరణం, ఇరుకు మార్గం జీవం. విశాల మార్గం మరణం, ఇరుకు మార్గం జీవం. విసరి వెళ్ళి మరలి రాని వాయువలే నుంటివా. నీ ధనము, నీ జ్ఞానం, నీ ధనము, నీ ధనము, ఒకనాడది మాయం విసరి వెళ్ళి మరలి రాని వాయువలే నుండివా. క్రీస్తు ప్రేమనే దిగితివా, వేలాడే సిలువలో నీకై ప్రాణము త్యాగము చేసే పరముకు మార్గము చూపే. కాబట్టి యేసు ప్రభు పైనుంచి అరుస్తున్నాడు, కుమారుడా ఎన్నాళ్ళు ఇలాగా, కుమార్తె ఎన్నాళ్ళు ఇలాగా అని రోధిస్తున్నాడు.
ఆయన మధ్యాకాశానికి వచ్చే వరకు ఏడుస్తూనే ఉంటాడు. ఎవరు దారి తప్పారో వాళ్ళ గురించి బాధపడుతూనే ఉంటాడు. కానీ ఇంక మధ్యాకాశానికి వచ్చాక అవకాశం ఉండదు మనకి. ఇప్పుడు 2 రకాలుగా మనకు అవకాశం ఉండదు. మనం చనిపోతే అవకాశం ఉండదు, యేసు వచ్చేస్తే అవకాశం ఉండదు. బ్రతికుండగానే, బుద్ధి ఉండగానే, ఈ బుర్ర మెదడు చెడిపోకుండానే మారు మనసు పొందడం చాలా ముఖ్యం. తొందరగా మారు మనసు పొందాలి. పాపులను రక్షించుటకు యేసు ఈ లోకమునకు వచ్చెను. హల్లెలూయా. యేసు ఈ లోకానికి వచ్చిందే పాపం రక్షించడానికి. మళ్ళీ పాపం చేయటం ఏంటంటే యేసు ప్రభువు నమ్ముకొని ఏం లక్షణాలండి వీళ్ళకి? వీళ్ళు యేసు ప్రభువులకు వచ్చామని మర్చిపోయా ఇలాంటి పనులు చేయటం. ఇలాంటి పనులు చేసి దేవుడు మమ్మల్ని ఇంకా కరుణించలేదని ఎదురు చూస్తున్నారు. ఎర్రోళ్ళు అనుకోవాలా, పిచ్చోళ్ళు అనుకోవాలి? వీళ్ళ చేసిన పాపాన్ని విడిచిపెడితేనే దేవుడు కరుణ వారి మీదకి వస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి పందులు గెంటేసిన తర్వాత తండ్రి అని అరిచాడు, నాన్న అని అరిచాడు, దేవుడా అని అరిచాడు. 2 మాటలు చెప్పాడు. నీకు పరలోకమునకు తండ్రికి మీ ఎదుట నేను పాపము చేసి తిని అన్నాడు. దానికి అర్థం ఏంటంటే, ఒక మనిషి పాపం చేస్తున్నాడు అంటే గుర్తుపెట్టుకోండి, ఆత్మకు శరీరమునకు వ్యతిరేకమైన పాపము. పాపం చేస్తున్నాడంటే అర్థం ఏంటంటే ఆత్మకు శరీరానికి. చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఆత్మ ఎవరిది? శరీరం ఎవరిది? శరీరం మట్టిలోంచి వచ్చింది, అమ్మా నాన్నల దగ్గర నుంచి. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి వచ్చింది. ఒక మనిషి పాపం చేస్తున్నాడంటే శరీరానికి ఆత్మకి విరోధంగా, దేవుడికి మనుషులకి విరోధంగా పాపం చేసేవాడు, అబద్ధాలు ఆడేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, డబ్బు దొంగతనం చేసేవారు, మనుషుల్ని హింసించేవారు దేవుడికి విరోధంగా, మనుషులకు విరోధంగా పాపం చేస్తున్నారు. కాబట్టి ఇతడు ఏమంటాడంటే, పరలోకానికి విరుద్ధంగా పాపం చేస్తున్నాను అంటే నీకు వ్యతిరేకంగా ఆత్మ ద్వారా పాపం చేస్తున్నాను. నా తండ్రికి వ్యతిరేకంగా శరీరం ద్వారా పాపం చేస్తున్నాను. కాబట్టి యేసు ప్రభువు నిన్నటి దినాన్న మనతో మాట్లాడాడు. శరీరము ఆత్మ 2 కూడా నీటి వలన ఆత్మ వలన నూతన జన్మ పొందాలి. హల్లెలూయా. ఆశ్చర్యం ఏంటంటే, బాప్తిసం పొంది ఆత్మను పొందుకొని కూడా పాపం చేస్తున్నవారు ఇంకా ఈ పాపానికి మిష లేదు. ఇంకా దీనికి రక్షణ, క్షమాపణ లేదు. ఇంకా క్షమాపణ ఉండదు. క్రైస్తవుడు అనబడిన వాడు పాపం చేస్తే వాడికి క్షమాపణ అనేది దొరకదు. క్రైస్తవుడు కాకుండా పాపం చేసిన వాడికి క్షమాపణ దొరుకుతుంది. కానీ క్రైస్తవుడు అనబడిన వాడు పాపం చేస్తే వాడికి క్షమాపణ ఎలా దొరుకుతుంది? నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. యేసు ప్రభువులోకి రాకముందు మన పాపాలన్నీ యేసు ఏం చేశాడు? నోరు తెరవాలి, క్షమించాడు. క్షమించి ఏమిచ్చాడు? మనకి రక్షణ ఇచ్చాడు. రక్షణ ఇచ్చింది మళ్ళీ పాపం చేయటానిక? ఏమ్మా ప్రసన్నమణి గారు చెప్పండి. రక్షణ ఇచ్చింది పాపం చేయటానిక కదా? రోమా 6 ప్రకారం పాపము విషయమై చనిపోయిన మనము తిరిగి దానిలో ఎలాగో జీవించుదు. హల్లెలూయా. మరి మారలేదే, మనుషులు మారలేదే. ఆ ఎర్రి బుద్ధులు, ఎర్రి మాటలు, పిచ్చి మాటలు, పనికి మాలిన మాటలు, బంధు ప్రీతి పోలేదే, లోక ప్రీతి పోలేదే, కొత్త జన్మ పొందుకోలేదే. ఇలాంటి వారందరూ దేవుడికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు ఇంకా. కాబట్టి ఈ శరీరము ఆత్మ నూతనంగా జన్మించితే తప్ప పరలోక రాజ్యానికి రారు అన్నాడు. దానికి అర్థం ఏంటో తెలుసా? శరీరంతో చేసే పాపము, ఆత్మతో చేసే పాపము, ఈ 2 కూడా నరకానికి ఆత్మను శరీరాన్ని తీసుకెళ్తాయి. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, శరీరాన్ని ఆత్మను కూడా
నరకంలో పడవేసి నశింపచేయగలిగిన శక్తి గల దేవునికి భయపడుడి. హల్లెలూయా. క్రైస్తవులు ఏం మానేయాలి? మళ్ళీ చెప్పరేంటి? పాపము గట్టిగా. బంధుప్రీతి కూడా పాపమే. మా చుట్టాలు ఏంటి? మీ చుట్టాలు ఎక్కడి నుంచి దిగారేళ్ళో మీకు మాట చెప్పనా? మొన్న చెప్పాను. నోవాహు భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు. సృష్టి అంతా నాశనం చేసేసి ఈ 8 మందిలో నుంచి ఇప్పుడున్న 850 కోట్ల మంది వాళ్ళ సంతానమే. అంతేకాదు 4,000 సంవత్సరాల నుంచి వాళ్ళ తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా ఎవరి సంతానం చెప్పండి? గ్లోరీ గారు, ఎవరి సంతానం వీళ్ళందరూ? తెలీదా? నోవాహు సంతానమేనా కాదా? అని కానీ అనుమానం ఉందా? చెప్పండి, ఎవరి సంతానం? 8 మంది సంతానం. ఎవరు? ఇన్ని వేల కోట్ల మంది కూడా ఎవరి పిల్లలు? నోరు తెరవరేంటి? వాళ్ళెవరు? నోవాహు క్యాస్ట్ ఏంటి? నోవాహు కులం ఏంటి? మతం ఏంటి? ఎవరు లేదు చెప్తారు? నోవాహు కులం మతం చెప్పండి. కమ్మోళ్ళ, చాకలోళ్ళ, మంగళోళ్ళ, కుమ్మరోళ్ళ, మాదిగోళ్ళ, మాలోళ్ళ, ఉప్పరోళ్ళ, దొమ్మరోళ్ళ, కాపుల? ఎవరా? ఎవరాడ కులం? చచ్చిపోతున్నారు మావోళ్ళు. చెట్టు బజ్జీలా, గౌడాసా? నోవాహు క్యాస్ట్ ఏంటి? చెప్పు. నోవాహు కులం ఏంటి? నోరు తెరు. బైబిల్లోనే రాయలేదు, నువ్వే నోరు తెరుతావు. ఎందుకు అలా చచ్చిపోతున్నారు? ఎందుకు చచ్చిపోతున్నారు మీరు? కులాల కోసం, మతాల కోసం ఎందుకు చచ్చిపోతున్నారు? నోవాహు మతం ఏంటి? నోవాహు కులం ఏంటి? మన తండ్రి అయిన అబ్రహాం కులం ఏంటి? జాగ్రత్త. అన్ని నాటకాలు నేర్చేసి మనుషులు కులాల కింద, మతాల కింద ఎడగొట్టేసి మావోళ్ళు, ఆళ్ళోళ్ళు తప్పు కదండి. దేవుడు మానవుణ్ణి సృష్టించాడు, కులాన్ని దేవుడు సృష్టించలేదు. దేవుడు మానవుణ్ణి సృష్టించాడు, మతాన్ని దేవుడు సృష్టించలేదు. హల్లెలూయా. దేవుడు ముందు నరుణ్ణి చేశాడు, నరుడిలో నుంచి ఆడదాన్ని చేశాడు. దేవుడు మగవాడిని, ఆడదాన్ని సృష్టించాడు, కానీ కులాలను సృష్టించలేదు, మతాలను సృష్టించలేదు. ఇప్పుడు చెప్పండి, కులాలు మతాలన్నీ ఎవరు సృష్టి? మానవుల సృష్టి. దేవుడికి కులము లేదు, మతము లేదు, రంగు లేదు, రూపము లేదు. మొన్న ఒక ఆవిడికి 30 ఏళ్ళు వచ్చినాయి. ఆవిడికి పెళ్లి చేయాలంట. ఎవరు కావాలన్న? మా ఊళ్ళే కావాలి. మీ ఊళ్ళో కావాలంటే ప్రతి రేవు కాడికి వెళ్ళి అడుక్కుంటా వెళ్ళి దొరుకుతాడు నీకు. మీ ఊళ్ళే కావాలా నీకు? మా ఊళ్ళే కావాలా నీకు? మీ ఊళ్ళే కాబట్టి పెడతాడు వెనకాల నుంచి మంట, కింద నుంచి పెడతాడు మంట. నీకు బాగా మండుతుంది, అప్పుడు తెలుస్తుంది. ఇవన్నీ కాపాడుతాయా? ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందున్నాడలా నూతన సృష్టి, పాతవి గతించను. మనలో ప్రవహించేది యేసు రక్తం. మనం అందరం యేసు కులము, యేసు వారము. హల్లెలూయా. యేసు రక్తము ద్వారా కడగబడిన వారము, కొనబడిన వారము. ఇవన్నీ ఉండకూడదు. నెలుక్కుని ఒక దెయ్యాన్ని బట్టి చేస్తున్నారు. నిలుకుతుంది దెయ్యానికి చేస్తుందండి. అర్థమైందా మీకు? ఆ పిచ్చి పోగొట్టుకోండి. పాస్టర్లకు అదే పిచ్చి, రాజకీయ నాయకులు అదే గొడవ, ప్రపంచమంతా అదే గొడవ. మా ఊళ్ళు. ఎందుకండి ఇవన్నీ?
కాబట్టి నీ ఆత్మ దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసింది, నీ శరీరము దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసింది. ఇతనికి బుద్ధి వచ్చినప్పుడు, గట్టిగా చెప్పండి, ఏమొచ్చిందండి? గట్టిగా చెప్పాలి. బుద్ధి వచ్చినప్పుడు ఏముండదండి విజయ్ గారు? బుద్ధి వచ్చినప్పుడు ఏముండదు? కులం ఉండదు, మతం ఉండదు, రంగు ఉండదు. వింటున్నారా? నువ్వు నేను నా వాళ్ళు మీ వాళ్ళు ఉండదు. ఒక్కటే ఉంటుంది, యేసుక్రీస్తు మాత్రమే కనిపిస్తాడు. హల్లెలూయా. బుద్ధి వచ్చినప్పుడు పాపము గుర్తుకు వస్తుంది. చెప్పండి. బుద్ధి వచ్చినప్పుడు పాపము గుర్తుకు రావాలి. బుద్ధి వచ్చిన వారు ఏం విడిచిపెట్టాలి? గట్టిగా చెప్పాలి. ఇతనికి ఏ విధమైన బుద్ధి వచ్చింది? నేను పాపిని అన్నాడు. హల్లెలూయా. నేను తండ్రికి దేవుడికి వ్యతిరేకముగా పాపము చేసి తిని, కాబట్టి ఇప్పుడు నేను ఆలస్యం చేయకుండా మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్ళిపోతాడంట? నా కోసమే నీ జీవితం శ్రమల పాలై నలిగింది, నా కోసమే నీ జీవితం శ్రమల పాలై నలిగింది. యేసు నీ గొప్ప త్యాగం వేరెవరు చేయగలేనిది, అందుకే కన్నీటితో నేను అభిషేకింతును నా ప్రభువా నా దేవా. మరువలేను నీ త్యాగం, మరణము గెలిచిన నా ప్రభువా, మరువని వాడవని నన్ను విడువని వాడవని, అందుకే కన్నీటితో నేను అభిషేకింతును నా ప్రభువా నా దేవా. అడిగాడు యేసు ప్రభు, ఇందాక నుంచి ఎడుతున్నావు, నా కాళ్ళు కొడుతున్నావు, నువ్వు ఏ కులం అన్నాడా? నువ్వు ఏ క్యాస్ట్ అమ్మా? చుట్టుపక్కల ఏ కులం నుంచి వచ్చావు నువ్వు? ఓ రోజు నాకు పాస్టర్ గారు నా కులం తెలుసుకుంటే ఎంత ట్రై చేశాడు. మనం ఎవరండి? నేను ఆయన ఏడిపిస్తానికి చెప్తానే వచ్చాను. మనం ఆయన రక్తంలో కడగ, అది తెలుసండి. అది తెలుసండి. మనం ఎవరమండి? ఆడి బాధ ఏంటో అర్థమవుతలేదు నాకు. ఎవరైతే ఏంటంట, రెండే కులాలు దేవుడి దృష్టిలో, రెండే కులాలు. నువ్వు ఎన్నుకున్నట్టు కాదు. పర్లేదండి, అమ్మాయి మామూడినే ఎన్నుకుంది, మా చుట్టాలే, అబ్బా గొడవలేదు. వీళ్ళ ప్రేమ కలాపాలు కూడా సేమ్ క్యాస్ట్ తోటి, అబ్బో అని చేత బాధపడలేదు వెనకాల. ఆ అమ్మాయి మా కాబుల అబ్బాయినే ప్రేమించిందండి. ఆడు దిక్కుమల్లుడైనా పనికిమల్లుడైనా సరే, రెండే కులాలు ఈ లోకంలో, సజీవులు మృతులు. చెప్పండి, గట్టిగా చెప్పండి. సజీవులు మృతులు. అర్థమైందా? పాపములో ఉండి మృతి చెందేవారు, పాపాన్ని విడిచి నిత్య జీవం పొందేవారు. హల్లెలూయా. ఇంకో మాటలో చెప్పాలంటే పరిశుద్ధులు, పాపులు, రెండే కులాలు. ఇంకా కులాలేమీ లేవు. దేవకుమారి గారు తెగ నెలికేస్తున్నారేమో. నల్లజర్ల దగ్గర ఉన్నారంటండి. నేనేం తప్పు అంటలేదు, నెలకండి.
నేనేమి కాదంటలేదు. కానీ యోగ్యుడా కాదా, యోగ్యురాలా కాదా? బైబిల్ ప్రకారం కులం కాదు, యోగ్యత కావాలి. ఎవడైతే ఏంటి, ఎవరైతే ఏంటి. హల్లెలూయా. యోగ్యత కావాలి. ఒకరోజు ఒక మందిరానికి వెళ్ళాం. ఎండలో దాహం, 40 డిగ్రీలు ఎండ, కొత్తగూడెం. ఆ ఎండలో మందిరానికి వెళ్తే ఆ లోపల పాశ్రం ఉంది. ఆవిడ ఒక అరగంటకు బయటకు వచ్చింది. ఉంది ఏదోలేమ్మా కథ నీడ దొరుకుతుందని వచ్చాం. పాస్టర్ గారు లేరు. అంతే, కొంచెం ఏమన్నా మంచినీళ్ళు ఇస్తారా, అక్కడ ఉన్నాయి తాగండి అంటుంది. పాస్టర్ అమ్మ అంటది, పెద్ద దెయ్యంలాగా ఉంది అది. అది పాస్టర్ అమ్మ ఏంటో అర్థం అవుతుంది నాకు. సరే ఇక్కడ మంచినీళ్ళు వద్దులని చెప్పి బయటకు వచ్చాం. బయట ఒక ముసలివాడు ఉన్నాడు. అతను వాచ్మెన్ అంట. ఒక నులక మంచం ఉంది అతనికి. ఒక చెట్టు ఉంది అక్కడ. ఆ చెట్టు కింద నీడలో నులక మంచం మీద కూర్చున్నాడు అతను. మమ్మల్ని చూసి, బాబా ఇలా రాయన ఆయన అన్నాడు. ఏం తాత అన్నాను. అయ్యి బాబు ఇంత ఎండ, కథ ఈ మంచం మీద కూర్చోండి. మరి నువ్వు కూర్చున్నావు కదా తాత అంటే, పర్లేదు నేను కూర్చుంటాను, కానీ ముందు మీరు ఈ ముగ్గురు మంచం మీద కూర్చోండి అని చెప్పి కుండలో ఉన్న నీళ్లు పట్టుకొచ్చి మాకు ఇచ్చాడు. నేను బయటకు వచ్చిన తర్వాత దాసన్ అనే పాస్టర్ని అడిగాను, ఇప్పుడు మనకి మంచినీళ్ళు ఇచ్చిన ముసలాయన పరలోకం వెళ్తాడా, ఆ దొంగది పరలోకం వెళ్తుందా? మీకు చెప్పానంత వాడినండి నేను. 100% అది కనుక చచ్చేదాకా అదే బుద్ధితోటి ఉంటే ఈ ముసలాయనే పరలోకం వెళ్తాడు. గట్టిగా చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడ ఏ కులం అండి? పాస్టర్ ఏ కులం, ముసలాయన ఏ కులం? మనకి ఎందుకండి? కులాల గోల ఎందుకండి? మతాల గోల ఎందుకండి? యేసుక్రీస్తు మతం కాదండి, మార్గము. మతం అన్నాడా, మార్గం అన్నాడా? మార్గము. కాబట్టి తండ్రికి దేవుడికి వ్యతిరేకంగా ఇప్పుడు మీరు పాపం చేస్తున్నవారు ఎవరెవరికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు? భార్య అయితే పాపం చేస్తే భర్తకు దేవుడికి, భర్త అయితే భార్యకు దేవుడికి. అలాగే మీరందరూ ఎవరు పాపం చేస్తున్నా మీ ఇంటి వారికి దేవుడికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ 2 పాపాలు క్షమించబడినాయి. 20వ వచనం, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. అదండి యేసుప్రభు. నువ్వు కనుక మారు మనసు పొంది బుద్ధి వచ్చి దేవుడి దగ్గరికి వస్తే ముద్దు పెట్టుకుంటాడు. ముద్దు పెట్టుకుంటాడండి. అందుకే మారు మనసు పొందితే, నాతో కలిసి చెప్పండి, నేను మారు మనసు, చెప్పు, నేను మారు మనసు పొందితే యేసు నన్ను ముద్దు పెట్టుకుంటాడు. ఇంకంతకన్నా మన భాగ్యం ఏమైనా ఉందండి? యేసు ఇలా పట్టుకుని ముద్దు పెట్టుకునే కన్నా భాగ్యం ఏముందండి మనకి? కాబట్టి మారు మనసు పొందిన ఈ అబ్బాయిని తండ్రి ఆ మురికి బట్టలతో ఉన్నాడు. వీడు పంది గెంటేసిన బట్టలతో ఉన్నాడు. ఆయన ఏం చూడలేదు. ఏదైనా అర్జెంట్ ఫోన్ ఏమైనా వస్తుందమ్మా? కాబట్టి ఆ మురికి బట్టలతో ఉన్న కొడుకుని తెల్లని బట్టలతో ఉన్న తండ్రి గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు. అలాగే పాపులమైన మనము మనసు మారితే మహాపరిశుద్ధుడైన యేసు మనలను కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటాడు. హల్లెలూయా. అందుకే గొప్ప క్షమాపణ కలిగిన దేవుడు. ఇప్పుడు ఇద్దరు ముద్దు పెట్టుకున్నారు ఈ అబ్బాయిని. ఒకటి ఆత్మీయమైన ముద్దు, 2 శరీరమైన ముద్దు. ఆత్మీయమైన ముద్దు యేసుక్రీస్తు పెట్టుకున్నాడు. శరీర సంబంధమైన ముద్దు తండ్రి పెట్టుకున్నాడు. హల్లెలూయా. మరి మీరు భర్తని, భార్యని, తల్లిని, తండ్రిని, దేవుణ్ణి నమ్ముకున్న వారిని సంతోషపెట్టాలా వద్దా? చెప్పండి, చెప్పాలి. మీరు ఎవరినో బాధ పెట్టి మీరు సంతోషంగా ఉండడం ఏంటండి? ఎవరో బాధపడుతుంటే మీకు సంతోషం ఏంటండి?
ఒకసారి ఆలోచించండి, దేవుడు మనుషులు బాధపడుతుంటే అది మీకు సంతోషమా? ఒకళ్ళు డబ్బు దొంగతనంగా తెచ్చేసుకుని డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు ఏడుస్తుంటే నువ్వు సంతోషంగా డబ్బులు ఎక్కెట్టుకుంటున్నావా? ఎవరికి విరోధంగా పాపం చేసావు నువ్వు? దేవుడికి, నువ్వు డబ్బు తెచ్చిన వాళ్ళకి కదా. అది సంతోషమా? మాట్లాడరేటి, అది సంతోషమా? చెప్పండి. నేను ఒకరిని బాధ పెట్టి సంతోషించే సంతోషము సంతోషమే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి, నిజమైన దేవుడు. పర్వాలేదు పాడు, నేను పాడుతున్నప్పుడు వెనకాల పాడు పిల్ల, పాడు పిల్ల. చేయి పట్టి నడుపును గాఢాంధకారములో నిజమైన దేవుడు ఎన్నడు విడువడు, చేయి పట్టి నడుపును గాఢాంధకారములో. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషమైన దుఃఖమే అయినా, క్షేమమే అయినా, క్షామమే అయినా, మరువని దేవుడు బహుమంచి యేసయ్యా. మరువని దేవుడు బహుమంచి యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. మూడైన బ్రతుకును చిగురింపచేసి, నిరాశ బ్రతుకులో నిరీక్షణించి, కలుషమునించకయే కృపతో రక్షించెను. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, ఒకసారి హల్లెలూయా. కాలువ పక్కన ఇంట్లో చిన్నారి పాట పాడినప్పుడు దీవించాను. నువ్వు ఎప్పుడు సువార్తల పాటలు పాడుతావు, నీ కంఠాన్ని ఆశీర్వదిస్తున్నాను, నువ్వెప్పుడు పాటలు పాడుతూ ఉండని దీవించాను. గుర్తుందా వెళ్ళ? చాలా చక్కగా పాటలు పాడేది, బాగుండేది. ఎందుకో దారి తప్పి వెళ్ళింది, మళ్ళీ వచ్చేస్తుందిలే. దేవుడు పట్టి తీసుకొస్తాడు, విడిచిపెడతాడేంటి? మన ప్రేమ ఎక్కడ? నన్ను మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడుతున్నాను నాతో అని ప్రేమ ఏంటి దేవుడిది? కౌగులించే ప్రేమ, క్షమించే ప్రేమ, చేర్చుకునే ప్రేమ. మనుషులైతే అలా మాట్లాడతారు, మళ్ళీ ఎందుకు వచ్చావు చర్చిలోకి అంటాను అనుకుంటుంది. నేను ఎందుకు అంటాను? నేను యేసు ప్రభు ఆత్మతో బ్రతుకుతున్నాను. దేవుని స్తోత్రం. ఎవరిని దూషించను. నేను ఎప్పుడు వ్యతిరేకను ఎవరికంటే, నేను ఎవరికి వ్యతిరేకనంటే యేసు ప్రభుకి వ్యతిరేకమైన వారికి వ్యతిరేకని. వాళ్ళు ఎవరైనా సరే ఐ డోంట్ కేర్ అనేస్తాను. యేసు ప్రభుకి వ్యతిరేకంగా ఉంటే నాకు వ్యతిరేకలే, ఆయనకు అనుకూలంగా ఉంటే నాకు అనుకూలం, అంతే. రెండే. యేసు ప్రభు ఆత్మ నాలో ఉంది కనుక. కాబట్టి ఆ తండ్రి కుమారుణ్ణి హత్తుకున్నాడు. హత్తుకున్న వెంటనే మొట్టమొదటి చేసిన పని ఏంటంటే స్నానం చేయించమన్నాడు. స్నానం చేయించమన్నాడు, చూసారా? తర్వాత చెప్పులు తొడగమన్నాడు, గొలుసు వేశాడు, ఉంగరం పెట్టాడు, అంటే అలంకరించాడు. ఈ అలంకారం గురించి బైబిల్లో చెప్పబడింది. ఇప్పుడు సమయం లేదు, కానీ నేను నిన్ను ప్రశస్తమైన వస్త్రములతో, రక్షణ వస్త్రముతో, మహిమా వస్త్రముతో నిన్ను అలంకరించున్నాను. ఎందుకంటే మనం అందరం పెండ్లి కుమార్తెలం, ఆయన పెండ్లి కుమారుడు. అలంకారం లేకుండా పెండ్లి జరగదండి. అదే సత్క్రియలనే అలంకారం. అలంకారం మనల్ని
దేవుడే అలంకరిస్తాడు. హల్లెలూయా. మనమేమో దానికి తగ్గట్టుగా జీవించాలి. ఇక మీదట ఈ అబ్బాయి మళ్ళీ ఆ వస్త్రాలని పాడు చేసుకోకూడదు. మళ్ళీ పందుల దగ్గరికి, కుక్కల దగ్గరికి వెళ్ళకూడదు. వెళ్ళడు. అంత గొప్ప మారు మనసు పొందాడు అతను. కాబట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములు మనము తిని సంతోషపడతాం. చివరి మాట ఏంటంటే, చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. చెప్పండి. చనిపోయి తప్పిపోయి. చనిపోవటం అంటే ఏంటి, తప్పిపోవటం అంటే ఏంటి చెప్పేసి ముగించున్నాను. ఈ రోజున ప్రపంచంలో చాలామంది చనిపోయారు, తప్పిపోయారు. ఏంటంటే పాపము వలన వచ్చు జీతము మరణం. చెప్పండి. చెప్పాలి. పాపం చేసేవారు ఏమవుతారు? మరణిస్తారు. అంటే ఇంకా నిత్య జీవం వాళ్ళకి లేదు. పాపం చేసేవాళ్ళు ముందుగా గుర్తుపెట్టుకోండి, పాపానికి ముందు జరిగేది ఏంటంటే, ఈ అమ్మాయి ఉందనుకోండి, ఎస్తేర్ రాణి, పాపానికి ముందు ఏం చేస్తుందంటే, ఎవరైనా సరే, ఎదురుగుండా ఉంది కాబట్టి ఈ అమ్మాయి పేరు చెప్తున్నా, పాపంలోకి వెళ్ళేవాళ్ళు మొదట చేసే పని ఏంటంటే, బాగా గుర్తుపెట్టుకోండి, వారు మార్గం తప్పిపోతారు. హల్లెలూయా. తప్పిపోయాక ఏం చేస్తారు? పాపం చేస్తారు. ముందు ఏం తప్పుతారు? మార్గం. తర్వాత పాపం. ఇంటికి నిదానంగా రాకుండా సైడ్కి తిరుగుతుంది అన్నమాట. సైడ్కి తిరిగిన వెంటనే ఎక్కడ తీసుకెళ్తుంది ఆ మార్గం? పాపంలోకి. అదే కదా యేసు ప్రభు అన్నాడు, నా కూడా వస్తే పరలోకం, నా మార్గం తప్పితే నరకం. కాబట్టి ఇతడు తప్పిపోయి దొరికాడు, చనిపోయి బ్రతికాడు. హల్లెలూయా. రక్షణ పొందిన వారందరూ ఎవరు? తప్పిపోయి దొరికారు, చనిపోయి బ్రతికారు. మళ్ళీ చనిపోకూడదు, మళ్ళీ తప్పిపోకూడదు. హల్లెలూయా. అలాగే రక్షణ లేని వారందరూ కూడా తప్పిపోయి మరణానికి దగ్గరగా ఉన్నారు. వారందరూ రక్షణ పొందాలి. మరి ప్రార్థన చేసుకుందాం. అందరి కోసం చేద్దాం. ప్రేమగల తండ్రి, సహోదరి ఎంతో ప్రేమతో ఎన్నాళ్ళ నుంచో ఈ కూటమి జరగాలని కోరుకున్నారు. ఆమె కోరిక తీర్చారు. వృద్ధాప్యంలో ఉన్న భర్తను దీవించి విశ్రాంతినివ్వండి. కుమారుడిని, కోడల్ని, మనమల్ని, కుమార్తెలను, అల్లుడిని, మనమల్ని నాయన, మరి రిబ్కా, ఇస్సాకుల పిల్లలైనటువంటి నాయన మన యేసుని, మరి పాపను మీరు దీవించి, వారి భర్త, భార్య, పిల్లలను తప్పకుండా చిన్నారికి మరి గర్భఫలం ఆలస్యమైంది, ఇవ్వండి. తప్పకుండా పిల్లలందరినీ దీవించండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిడ్డలందరినీ దీవించండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఒక 2 మాటలు వాళ్ళు కోట ఎందుకు పెట్టుకుంటూ చెప్తారు.